వేడివేడి అన్నంలో ముద్దపప్పు వేసుకొని అందులో ఇలా కూర గుమ్మడికాయని దప్పలం కింద వేసుకొని తింటే ఎంత బాగుంటుందో తెలుసా? అస్సల చెప్పలేం మాటల్లో. మీరు ఖచ్చితంగా రుచి చూడాల్సిందే. దానికోసం ముందుగా ఇలా కూర గుమ్మడికాయని ఈ సైజు ముక్కలను అయితే కట్ చేసుకోండి. దానికి తొక్క మనం తీయనక్కర్లేదు. ఇప్పుడు ఇందులో టమాటో, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, మునక్కాడ నేను వేసుకున్నాను. మీ దగ్గర ఉంటే వంకాయ, బెండకాయ కూడా యాడ్ చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోనే 1.5 స్పూన్ కారం, అలాగే కొద్దిగా పసుపు వేసి, కొద్దిగా నీళ్లు వేసి మనం దీన్ని మూత పెట్టి విజిల్ పెట్టుకోవాలన్నమాట. ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు కూడా ఉడికించుకోవాలి. మీ దగ్గర ఉన్న గుమ్మడికాయ గట్టితనాన్ని బట్టి విజిల్స్ వేయించుకోండి. ఇవి విజిల్స్ వచ్చేలోపు మనం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనకి విజిల్స్ వచ్చేసిన కుక్కర్ని పూర్తిగా ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూడాలి. మనకి చక్కగా ఉడికిపోయినాయి కదండి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసుని అయితే వేసేసుకుందాం. ఇలా వేసుకున్న దప్పలాన్ని బాగా ఉడికించాలి. మనకి దప్పలం తీయగా ఉంటేనే బాగుంటుంది. సో ఆ మాత్రం బెల్లం పడుతుంది. మనం ముందుగా ఉప్పు వేసుకోలేదు కదా, ఇప్పుడు ఉప్పు వేసుకొని ఉడికించుకోండి. ఇప్పుడు వేస్తేనే ఉప్పు మనకి ముక్కకి బాగా పడుతుంది. ఇది ఉడికిన తర్వాత మనం తాలింపు కోసం వెల్లుల్లి, అలాగే శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకోవాలి. ఎండుమిర్చి, కరివేపాకు, అలాగే కొద్దిగా ఇంగు వేసుకోండి. చాలా బాగుంటుంది. ఈ తాలింపుని మనం దప్పలంలో అయితే వేసుకోవాలి. దప్పలం కొంచెం ఈ చింతపండు పులుసు పచ్చివాసన పోయిన తర్వాత ఈ తాలింపు అందులో వేసుకోవాలన్నమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలో ముద్దపప్పుతో ఈ కాంబినేషన్లో కనుక తింటే అసలు వదిలిపెడతారా? వదిలిపెట్టనే పెట్టరు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.